హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఇవాళ వీడియోలో నేను మీకు బబ్లు మ్యాచింగ్ సెంటర్ దొడ్డాపురం వీధిలో ఉన్న హోల్సేల్ షాప్ గురించిన డీటెయిల్స్ అనేవి ఇస్తాను. ఇక్కడ హోల్సేల్గా మనకు బటన్స్, హుక్స్, టైలరింగ్కి సంబంధించిన కంప్లీట్ మెటీరియల్ అంతా కూడా మనకి ఇక్కడ హోల్సేల్గా దొరుకుతుందన్నమాట. సో చాలామంది నన్ను కొంతమంది వీడియోస్లో అడిగారు స్టిచ్చింగ్కి సంబంధించిన షాప్స్ అనేవి కొంచెం ఎక్స్ప్లోర్ చేయమని చెప్పి. సో నేనైతే ఇది మన తిరుపతిలో దొడ్డాపురం వీధిలో ఉంటుందండి. సో దొడ్డాపురం వీధి అనేది చాలా ఫేమసే కదా. ఆ, మనం కరెక్ట్గా మీరు క్యాచ్ చేయాలి అంటే టీకే స్ట్రీట్ వస్తుంది కదా. సో పిక్ అండ్ వేర్ దగ్గర నుంచి పిక్ అండ్ వేర్ పక్కనే మీకు కవిత షాప్ వస్తుంది ఒకటి, అండ్ దాని పక్కనే కూడా మనకు అపోలో షాప్ వస్తుంది అనమాట. దాని ఎదురుగా ఉన్న వీధి అండి ఇది. సో దొడ్డాపురం వీధి అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. సో దొడ్డాపురం వీధిలో ఇది వచ్చేసి బబ్లు మ్యాచింగ్ సెంటర్ అనమాట. సో మనకి ఇక్కడ స్టిచ్చింగ్స్కి సంబంధించిన అంత మెటీరియల్ కూడా మనకి ఒక షాప్లోనే దొరుకుతుంది. హోల్సేల్ ప్రైసెస్కి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఏమేమి ఉంటాయి, వాటి కాస్ట్లు ఎంత పడతాయి అనేది నేను ఇవాళ వీడియోలో నేను మీతో క్లియర్గా షేర్ చేయబోతున్నాను. సో ఇక్కడ మనకు కంప్లీట్ మెటీరియల్ అంతా కూడా ఉంటుందండి. ఎంబ్రాయిడరీకి సంబంధించి మనకు ఫ్రేమ్స్ కావాలన్నా, కటర్స్ కావాలన్నా, అండ్ ఫ్లక్కర్స్ కొన్నిసార్లు మనం ఓవర్లాక్ మిషన్కి థ్రెడ్ ఎక్కించాలంటే ఫ్లక్కర్ అనేది కంపల్సరీ. సో దానికి సంబంధించిన ఫ్లక్కర్స్ కానీ, ఓవర్లాక్ థ్రెడ్స్, ఇంకా పైపింగ్ థ్రెడ్స్, ఇంకా సిజర్స్లో రకరకాల సిజర్స్, సో రకరకాల థ్రెడ్స్, సో ఇవన్నీ కూడా మనకు ఇక్కడ అవైలబుల్ ఉంటుందన్నమాట. ఇవి మాత్రమే కాకుండా కొన్ని రకాల మెటీరియల్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. సో మనం పైపింగ్స్కి కానీ, కొన్ని రకాల బ్లౌజెస్కి కానీ యూజ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి మనం ఫ్రాక్స్ కుట్టాలన్నా కూడా కొన్ని మెటీరియల్స్ మనం బాగుంటే మనం తీసుకుంటూ ఉంటాం కదా. సో అలాంటివి అనమాట. ఇక్కడైతే కొన్ని నేను చూపిస్తాను మీకు. ఇక్కడ నేను చూసేది వచ్చి ప్యూర్ కాటన్ అనమాట. సో ఈ ప్యూర్ కాటన్ ఉన్నాయి, అండ్ ఇక్కడ కొంచెం ఎంబ్రాయిడరీ డిజైన్ అనమాట. ఇది వచ్చేసి మనకు రాసి సిల్క్ పైన మిర్రర్ డిజైన్ ఉంది, అండ్ మిషన్ ఎంబ్రాయిడరీ కూడా ఉందన్నమాట. సో వీటి కాస్ట్ వచ్చేసరికి మనకు 100 రూపీస్ పడుతుంది. అండ్ ఇక్కడ మనం లెఫ్ట్లో చూసాం కదా. సో ఆ కాటన్ వచ్చేసరికి మనకు 80 రూపీస్ పడుతుంది. ఇది వచ్చేసి 120 రూపీస్ అనమాట. ప్యూర్ కాటన్ అండి. క్లాత్ అయితే చాలా బాగుంది. సో మనకు సమ్మర్కి మనము డైలీ వేర్ డ్రెస్సెస్ కానీ, నైటీస్ కానీ స్టిచ్ చేసుకోవాలంటే మనకి ఈ క్లాత్ చాలా సూటబుల్ అనమాట. పిల్లలకి మనము సమ్మర్లో ఫ్రాక్స్ కానీ, నైట్ వేర్ కానీ, మనకు నైట్ వేర్ నైటీస్ కానీ, నైట్ డ్రెస్సెస్ కానీ స్టిచ్ చేసుకోవడానికి ఈ క్లాత్ అనేవి చాలా బాగున్నాయి. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకు టిష్యూ అండి. సో ఇవి వచ్చేసి మనకు టిష్యూ మెటీరియల్ అనమాట. సో ఇవి కూడా మనకు 80 రూపీస్ పడుతుంది మీటర్ అనేది. ఇది కూడా మనకు పైపింగ్స్కి కానీ, కొన్ని రకాల బ్లౌజెస్కి కానీ, మనం ఏదన్నా ప్యాచ్ వర్క్ చేసుకోవాలంటే మ్యాచింగ్స్గా కానీ, పిల్లల ఫ్రాక్స్కి కానీ, పట్టుపాళ్ళలాగా మనం వీటిని తీసుకొని వీటికి మనం బార్డర్స్ కానీ అలా డిజైన్ చేసుకోవచ్చు. వీటి కాస్ట్ అయితే మనకు 80 రూపీస్ పడుతుందన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నదైతే బెనారస్ అండి. బెనారస్ వచ్చేసి 120 రూపీస్ అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. నాకు చాలా బాగా నచ్చింది క్వాలిటీ కూడా. సో నేను ఇక్కడైతే దాదాపు నేను స్టిచ్చింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఆల్మోస్ట్ 99% నేను ఇక్కడే తీస్తాను. నాకు కావాల్సిన మెటీరియల్ అంతా కూడా మనకి ఈ బెనారస్లో వచ్చి చాలా కలర్స్ ఉన్నాయి, చాలా డిజైన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో మనకి ఈ బెనారస్ క్లాత్ వచ్చేసరికి 120 రూపీస్ పడుతుంది మీటర్ అనేది. సో మనకు పిల్లలకి కానీ, మనం ఏదన్నా డ్రెస్సెస్ స్టిచ్ చేసుకోవాలన్నా కూడా మనకు బాగా యూజ్ అవుతుంది. సో మీటర్ వచ్చేసరికి 120 రూపీస్ అనమాట. సో ఇక్కడ అవి మాత్రమే కాకుండా లైనింగ్స్ కూడా మనకు ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. సో ఇప్పుడు మనమైతే లైనింగ్స్ చూద్దాము. ఇక్కడ లైనింగ్ వచ్చేసి ఇది వచ్చి మీటర్ 40 రూపీస్ పడుతుంది. రెగ్యులర్గా నేనైతే ఇదే తీసుకుంటాను. నెక్స్ట్ సెకండ్ క్వాలిటీ వచ్చేసరికి ఇది 30 రూపీస్ అనమాట. మ్యాక్సిమం ఇదైతే నేను ఇంతవరకు తీసింది లేదు. ఎప్పుడైనా కస్టమర్ లేదు మాకు 40 వద్దు 30దే కావాలి అని చెప్పి వాళ్ళు చెప్తే తప్ప నేను మామూలుగా తీసుకోను. ఎవరిలో ఒకళ్ళిద్దరు మాత్రమే అలాంటి వాళ్ళు ఉంటారు. మ్యాక్సిమం 40 రూపీస్ లైనింగే తీసుకుంటాను. ఈ 40 రూపీస్ లైనింగ్ కూడా మనము కంపల్సరీ షింక్ చేసి వేస్తే బాగుంటుంది.
సో నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ కొన్ని రకాల పాల్స్ చూపిస్తున్నారు, ఇంకా మనకు పెట్టికోట్స్ చూపిస్తున్నారు అనమాట. ఇక్కడ వీళ్ళు చూపించేది వచ్చి పెట్టికోట్స్, ఇది వచ్చి జంబో సైజ్ అనమాట. సో జంబో సైజ్ వచ్చేసరికి మనకు 170 రూపీస్ పడుతుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి మీడియం సైజు వచ్చేసరికి 120 రూపీస్ అనమాట. క్లాత్ అయితే రెండు ఒకటే అండి మెటీరియల్. సో సైజెస్ని బట్టి మనకు ప్రైస్లో డిఫరెన్స్ ఉంటుందన్నమాట. మీడియం వచ్చి 120 రూపీస్ పడుతుంది, జంబో సైజ్ 170 రూపీస్ అనమాట. క్లాత్ చాలా బాగుంది. సో బోత్ ఆర్ ఈక్వల్ అనమాట క్వాలిటీ అనేది. మనకు పెట్టికోట్స్ కావాలన్నా కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు, పాల్స్ వచ్చేసి మనకు 3 సైజెస్లో కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకు నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఈ పట్టు అనమాట. పట్టులో కూడా మనకు డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయండి. ఇది వచ్చి సెమీ పట్టు అంటారు. మనకు సెమీ పట్టు వచ్చేసరికి కొంచెం థిన్గానే ఉంటుందండి, క్లాత్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ వాళ్ళు చూపించేది వచ్చి, నేను అడిగాను హాఫ్ పట్టు ఇది రెండు ఒకటేనా అంటే కాదని చెప్పారు. సో హాఫ్ పట్టు వచ్చేసరికి చాలా పల్చగా ఉంటుందన్నమాట. మనకు ఇలా ఐరన్ బాక్స్ పెట్టామంటే కొంచెం ఎక్కువ ముడుచుకుపోతుంది. నాకు అది మాత్రం బాగా తెలుసు, ఎందుకంటే మేము ఎక్కువ పైపింగ్స్ మనం వేసేటప్పుడు కొన్ని రకాలు తీసుకోవాలనుకున్నప్పుడు మనకు హాఫ్ పట్టునే బెటర్ అనమాట. సో హాఫ్ పట్టు వచ్చేసి మనకు సెమీ పట్టు కన్నా చాలా పల్చగా ఉంటుందన్నమాట. సెమీ పట్టు క్వాలిటీ చాలా బాగుంది. సెమీ పట్టు వచ్చేసి 120 రూపీస్ పడుతుంది. మామూలు హాఫ్ పట్టు వచ్చి 80 రూపీస్ ఉంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి రాశి సిల్క్ అండి. సో రాశి సిల్క్ కూడా మనకి ఇక్కడ 80 రూపీస్ పడుతుంది మీటరు. క్లాత్ అయితే చాలా బాగుందన్నమాట. సో మనం ఏదన్నా టాప్స్ కానీ బ్లౌజెస్కి కానీ మనకు కావాలనుకున్నప్పుడు మనం కొన్ని రకాల పైపింగ్స్కి కానీ ప్యాచ్ వర్క్స్ కానీ మనకు రాశి సిల్క్ కూడా బాగా సూట్ అవుతుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకు 80 రూపీస్ పడుతుంది. అండ్ ఇక్కడ క్లాత్స్ మాత్రమే కాదండి, అన్ని రకాల థ్రెడ్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. సో సూయింగ్లో మనకు కుట్టే దానిలో మనకు ఇంపార్టెంట్ థ్రెడ్సే కదా. సో మనకి ఇక్కడ అన్ని రకాల మిషన్ థ్రెడ్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుందన్నమాట. సో మిషన్ థ్రెడ్సే కాకుండా మిషన్స్కి సంబంధించిన అన్ని మెటీరియల్స్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ మామూలుగా మనకు శారీ పాలు వచ్చేసరికి కాటన్ పాలిస్టర్ రెండు దొరుకుతుంది. అండ్ 3 రకాల సైజెస్, మనం చిన్నది బార్డర్ టైప్ వేస్తాము పాల్ అనేది. సో అలాంటి ఫాల్తో పాటు మీడియం సైజ్ అలాగే బిగ్ సైజ్ కూడా మనకి ఇక్కడ అన్ని రకాల అవైలబుల్ ఉంటుంది. పాలిస్టర్ ఇంకా కాటన్ రెండు కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుందన్నమాట. సో అవే కాదండి, మనకు మిషన్స్కి సంబంధించిన ఫుట్, మనకు లెఫ్ట్ ఫుట్ రైట్ ఫుట్ అంటే పాదాలు, మనము థ్రెడ్ పైపింగ్ యూజ్ చేసేటప్పుడు పాదాలు అవసరం అవుతాయి కదా, పాదాలు అలాగే బాబిన్స్, టేపు, మనకు జిగ్జాగ్కి కింద మనం పైపింగ్కి వైర్ యూజ్ చేస్తాం కదా. సో ఓవర్లాక్ పైపింగ్ కానీ ఓవర్లాక్కి వైర్ కానీ థ్రెడ్స్ కానీ మనకి ఇది మార్కింగ్కి కొంతమంది వీటిని కూడా యూజ్ చేస్తారు. సో మార్కింగ్ బ్లేడ్స్ అంటారు వీటిని. సో మార్కింగ్ బ్లేడ్స్, మార్క్ డిషెస్, నీడిల్స్, మిషన్స్కి సంబంధించిన అన్ని రకాల నీడిల్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ పిన్స్ చూపిస్తున్నారు కదా, ఈ పిన్స్ ఏంటంటే మనం బ్లౌజెస్ కొన్ని మనం లైనింగు అవి కదలకుండా వేస్తూ ఉంటాం కదా, సో ఆ నీడిల్స్ అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి జిప్స్ అండి. జిప్స్ వచ్చేసి మనకు లేడీస్వి సపరేట్ ఉంటుంది, జెంట్స్కి సపరేట్ ఉంటుంది. సో అవి కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. డ్రెస్సెస్కి మనం లాంగ్ జిప్స్ వేస్తాము. సో ఇవి వచ్చేసి మనకు ఇక్కడ అన్నీ కూడా అవైలబుల్ ఉంటుంది. అలాగే బటన్స్ అనమాట. సో మనకు షో బటన్స్ వస్తాయి కదా లేడీస్కి, సో ఆ షో బటన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు హ్యాంగింగ్స్ అనమాట. సో మనం శారీస్కి కానీ బ్లౌజెస్కి కానీ కొన్ని రకాల హ్యాంగింగ్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా, సో ఆ హ్యాంగింగ్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్. బట్ రీజనబుల్ ప్రైసెసే అండి, పెద్ద కాస్ట్ అయితే ఏం కాదు. మనకి ఇక్కడ ఏ హ్యాంగింగ్ చూస్తున్నా కూడా జత అంటే పెయిర్ వచ్చి 30 రూపీస్ పడుతుంది. మనకు చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మనం బ్లౌజెస్కి కానీ గాగ్రాస్కి కానీ ఇంకా చున్నీస్కి చాలా వాటికి మనం హ్యాంగింగ్స్ అనేవి యూజ్ చేస్తుంటాం కదా, సో అవన్నీ కూడా మనకి ఇక్కడ హోల్సేల్ ప్రైజెసే అండి. 30 రూపీస్ అనేది నాకు తెలిసి రీజనబుల్లే అనుకుంటున్నాను.
సో మనకు బెటర్ ప్రైస్‌కి మనకిక్కడ దొరుకుతుందనమాట. చాలా రకాలున్నాయి. ఇవి కాకుండా మనకి ఇంకా షో బటన్స్ ఒస్తాయి కదా లేడీస్‌కి. మనం డ్రెసెస్‌కి కొన్ని బేబీ ఫ్రాక్స్‌కి పెట్టుకోవడానికి కానీ, సో అలాంటివన్నీ కూడా మనకిక్కడ రీజనబుల్ ప్రైసెస్‌కే దొరుకుతాయి. ఇంకా మనకు స్టిచింగ్స్‌కి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు కూడా మనకి ఇంకా క్యాన్వాస్ ఉంటుంది కదా! సో లేడీ క్యాన్వాస్ కానీ, జెంట్స్ క్యాన్వాస్ కానీ, సో అవన్నీ కూడా మనకిక్కడ అవైలబుల్ ఉంటుందన్నమాట రీజనబుల్ ప్రైస్‌కి. సో తిరుపతిలో ఉన్నవాళ్ళు స్టిచింగ్స్‌కి సంబంధించి ఇంకా ఏదన్నా మీకు డీటెయిల్స్ కావాలన్నా కూడా నాకు కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా నాకు తెలిసినవైతే నేను ఖచ్చితంగా మీకు ఆన్సర్ చేస్తాను. సో ఇక్కడైతే మనము జీన్స్‌కి ఇంకా గాగ్రాస్‌కి కావాల్సిన బటన్స్, అలాగే జెంట్స్ ప్యాంట్స్‌కి కావాల్సిన బటన్స్, సో అవన్నీ కూడా మనకిక్కడ అవైలబుల్ ఉంటాయి. సో అదే చూపిస్తున్నారనమాట వీళ్ళు. ఇంకా మనకు షో బటన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా యూజ్‌ఫుల్ అని అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి అవసరమైన వాళ్ళకు షేర్ చేయండి. అండ్ ఇక్కడ వీళ్ళు చూపిస్తున్నది వచ్చేసి మనకు ఎలాస్టిక్ అనమాట. సో మనము కొన్ని రకాల స్టిచ్చింగ్స్‌లో మనకు ఎలాస్టిక్ అవసరం అవుతుంది కదా! ఎలాస్టిక్ కూడా అన్ని సైజెస్‌లో వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటుంది. మనం మిడీస్ కానీ, కొన్ని రకాల ఫ్రాక్స్‌కి కానీ, కొన్ని రకాల మనము ట్రెండీ టాప్స్ కుట్టినప్పుడు మనకు ఎలాస్టిక్ హ్యాండ్స్‌కి కానీ, నడుముకి కానీ అవసరం అవుతుంది కదా! అప్పుడు రకరకాల డిఫరెంట్ సైజెస్‌లో మనకు దొరుకుతుంది. నెక్స్ట్ క్యాన్వాస్ అనమాట. జెంట్స్ షర్ట్స్‌కి పెట్టుకునే క్యాన్వాసు అండ్ లేడీస్‌కి ప్యాంట్స్‌కొస్తది కదా! కుర్తీస్ ప్యాంట్స్. సో వాటికొస్తున్న క్యాన్వాసు అండ్ మనం కుర్తీస్‌కి కావాల్సిన క్యాన్వాసు. సో అవన్నీ కూడా మనకిక్కడ దొరుకుతుందనమాట హోల్‌సేల్ ప్రైసెస్‌కి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా యూజ్‌ఫుల్ అని అనుకుంటున్నాను. మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని కూడా మీరు క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ అన్ని మీరు నోటిఫికేషన్స్ ద్వారా చూసేసేయచ్చు. సో మనమైతే బ్లౌజెస్‌కి ఒక్కోసారి ప్యాడ్ బ్లౌజెస్ ప్రెజెంట్ అయితే ప్రిన్సెస్ కట్ పెట్టుకున్నప్పుడు అవసరం అవుతాయి కదా! సో అవన్నీ కూడా మనకిక్కడ అవైలబుల్ ఉంటుంది. ఇంకా కొన్ని రకాల లేసెస్ కూడా మనకు సింపుల్‌గా మనము బ్లౌజెస్‌కి కానీ, డ్రెసెస్‌కి కానీ పెట్టుకునే లేసెస్, ఇంకా సిజర్స్. సో సిజర్స్ అయితే నేను ఇక్కడ దాదాపు 2, 3 తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బావుంటుంది. ఐ థింక్ నేను రీసెంట్‌గా ఇదే తీసుకున్నాను. నా వీడియోస్‌లో కూడా మీరు గమనించే ఉంటారు. సో ఇదొచ్చేసి మనకిక్కడ 350 రూపీస్ పడుతుందండి. క్వాలిటీ అయితే చాలా బావుందనమాట. సో ఇంకా షర్ట్ బటన్సు, లేడీస్‌కి సంబంధించిన షో బటన్స్ చాలా కూడా మనకిక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో ఈ షాప్ వచ్చేసి మనకు దొడ్డాపురం వీధిలో ఉంది. బబ్లు మ్యాచింగ్ సెంటర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.